నేను సేఫ్ గా కాలేజ్ కి వెళ్లి సేఫ్ గా ఇంటికి రావాలని ఒక ఆటో మాట్లాడారు మా పేరెంట్స్. అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక అబ్బాయిది ఆటో. డైలీ అందులోనే వెళ్ళొచ్చేదాన్ని కాలేజ్ కి. అతనికి ఒక 23 ఇయర్స్ ఏజ్ ఉంటాయి ఆ టైంలో. మా విలేజ్ అతనే కదా నన్ను కాలేజ్ కి సేఫ్ గా తీసుకెళ్లి ఇంటికి సేఫ్ గా తీసుకొస్తారు అని చెప్పి ఆ ఆటోని మాట్లాడారు. అయితే 1 ఇయర్ వరకు కూడా అతని బిహేవియర్ బాగానే ఉంది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ కూతురుది పెళ్ళైతే ఒక 1 వీక్ ఏమో ఆ పెళ్లి కోసం అని చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళాము. సో కాలేజ్ కి అయితే వెళ్ళలేదు ఆ 1 వీక్. నేను మ్యారేజ్ లో ఉన్నప్పుడు నాకు అన్నోన్ నెంబర్ నుంచి హాయ్ అనే మెసేజ్ వచ్చింది. అన్నోన్ నెంబరే కదా, అందుకని నేను రిప్లై ఇవ్వలేదు. మ్యారేజ్ అయ్యి ఇంటికి వచ్చాము. ఆ నెక్స్ట్ డే కాలేజ్ కి వెళ్దామని చెప్పి ఆటో ఎక్కా. ఆ ఆటో డ్రైవర్ పేరేమో మహేంద్ర. విలేజ్ నుంచి బయటకు రాగానే మహేంద్ర ఉండి నేను మెసేజ్ చేశాను చూసావా అని అడిగాడు. మెసేజ్ ఏంటి, నాకెప్పుడు చేశారు అని అడిగితే నాకు వచ్చిన మెసేజ్ దే ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం చెప్పేసరికి అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇతన మెసేజ్ చేసింది అని. చూశాను, కాకపోతే మీదని నాకు తెలీదు. అయినా ఏమైంది, ఎందుకు మెసేజ్ చేశారు అని అడిగితే అదేం లేదు, చూసి చాలా రోజులు అవుతుంది కదా అందుకే మెసేజ్ చేశాను అన్నాడు. అతని మాటలో నాకేదో తేడా అనిపించింది. ఇంకా నేను కూడా ఏం గట్టిగా అడగలేదు. ఎందుకంటే మా విలేజ్ నుంచి కాలేజ్ కి వెళ్లే దారి ఎలా ఉంటుందంటే ఆ రోడ్డు సైడ్స్ మొత్తం చెట్లే ఉంటాయి. ఎలాంటి అంగడి గాని ఇల్లులు కానీ ఉండవు. ఎందుకు వచ్చిందిలే అని సైలెంట్ గా ఉన్నాను.